Good morning, students. I am K. Nalini. Let us now discuss about the heterocyclic compound quinoline. Quinoline is also known as alpha gamma beta benzopyridine or azonaphthalene. Quinoline యొక్క structure ఇది. It was first isolated from coal tar. Molecular formula is C9H7N. ఇక్కడ మనం కాంపౌండ్ యొక్క సింథసిస్లు అలాగే కెమికల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Let us now discuss about the preparation. First preparation is scrap synthesis. Scrap synthesis involves 5 steps. One by one we will discuss about it. First we take glycerol. When it is dehydrated with corn H2SO4 అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాం. డీహైడ్రేషన్ జరిగినప్పుడు 2 moles ఆఫ్ వాటర్ రిమూవ్ చేసాం. రిమూవ్ చేస్తే మనకి ఎక్రోలిన్ ఫార్మేషన్ జరిగింది ప్లస్ 2H2O. ఇక్కడ మనం తీసుకున్న కాంపౌండ్ ఎనిలిన్ ప్లస్ ఎక్రోలిన్. ఇక్కడ ఎనిలిన్ ఎక్రోలిన్, ఎనిలిన్లోంచి NH2 ఉంది కదా, H ప్లస్ తీసేయండి, NH మైనస్ ఉంటుంది. అప్పుడు ఈ బాండ్ పోలరైజేషన్ చేయండి, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ CH మైనస్. సో NH మైనస్ CH2 రెండు కూడా కలపండి. ఈ రిమూవ్ చేసిన H ప్లస్ CH మీద పెట్టండి. దెన్ అప్పుడు ఇది ఏమవుతుంది, CH2 అవుతుంది. ఇదిగోండి NH CH2 CH2 CH డబల్ బాండ్ O. అది ఫస్ట్ స్టెప్. ఆ ఫార్మేషన్ అయిన కాంపౌండ్ పేరు బీటా ప్రొపనాల్డిహైడ్. నెక్స్ట్ ఇక్కడ మనం బాండ్ పోలరైజేషన్ చేసాం, C ప్లస్ O మైనస్. H ప్లస్ పెట్టండి యారో మీద. ఇక్కడ బాండ్ పోలరైజేషన్ చేస్తే CH కార్బనైల్ గ్రూప్ ఏమవుతుంది, C ప్లస్ O మైనస్. ఈ O మైనస్ మీదకి OH పెట్టండి. ఇక్కడ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ బాండ్ లేదు, కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బెంజీన్ రింగ్లోంచి H రిమూవ్ చేయండి. H ప్లస్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, బెంజీన్ రింగ్లోంచి మైనస్ ఉంటుంది. సో ఈ మైనస్ ఈ ప్లస్ ఆల్రెడీ COH మీద పాజిటివ్ ఉంది, ఈ రెండు కూడా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అది ఈ స్టెప్. నెక్స్ట్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి. ఈ కార్బన్ నుంచి OH, ఇక్కడ నుంచి H రెండు రిమూవ్ అయితే ఏమవుతుంది, H2O రిమూవ్ అవుతాయి, డబల్ బాండ్ వస్తుంది. ఇది కాంపౌండ్. లాస్ట్ స్టెప్ ఏం చేయాలంటే నైట్రోబెంజీన్ని రిడక్షన్ చేస్తాం. సో ఇక్కడ రిడక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ H ఇక్కడ H రిమూవ్ అయ్యి లోపల డబల్ బాండ్ వస్తుంది. అది మనకు కావాల్సిన క్వినోలిన్. సో నైట్రోబెంజిన్ తీసుకున్న రిడక్షన్ జరిగితే మళ్ళీ ఎనిలిన్ వస్తుంది. సో దీస్ ఆర్ ది 5 steps ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ స్క్రాప్ సింథసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ క్వినోలిన్. ఫస్ట్ చూడండి, మనం గ్లిజరాల్ తీసుకున్నాం, దానికి కార్న్ H2SO4 యాడ్ చేసాం, డీహైడ్రేషన్ చేసాం. నథింగ్ బట్ 2 moles ఆఫ్ వాటర్ని నేను రిమూవ్ చేశాను, 2H2O. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న కాంపౌండ్ ఎనిలిన్ ప్లస్ ఎక్రోలిన్. సో ఎనిలిన్లోంచి మీరు H ప్లస్ రిమూవ్ చేయండి, NH మైనస్ ఉంటుంది. ఎక్రోలిన్లో CH2 డబుల్ బాండ్ CH బాండ్ని పోలరైజేషన్ చేయండి, CH2 ప్లస్ CH మైనస్. సో ఈ ప్లస్ ఈ మైనస్ రెండు బాండ్ ఫార్మేషన్ జరిగి మనకి NH CH2 CH మైనస్ ఉంటుంది. సో రిమూవ్ చేసిన H ప్లస్ CH మీద పెట్టండి, CH2 అవుతుంది. సో NH CH2 CH2 CH డబుల్ బాండ్ O. ఇది ఫామ్ అయిన కాంపౌండ్. ఇప్పుడు H ప్లస్ యాడ్ చేయండి, C ప్లస్ O మైనస్ మీదకి H ప్లస్ డైరెక్ట్గా యాడ్ చేసేయండి. C మీద మాత్రం పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కార్బన్ మీద. అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే బెంజీన్ మీద ఉన్న హైడ్రోజన్ ఈ పాజిటివ్ ఛార్జ్, బెంజీన్ మీద ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అయితే ఏమవుతుంది, H ప్లస్ రిమూవ్ అయితే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ రెండు కూడా రింగ్ ఫార్మేషన్ జరిగింది. నథింగ్ బట్ సైక్లైజేషన్ ఇక్కడ జరిగింది, రెండింటిని కలిపారు. ఇప్పుడు మీరు వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి, OH CH2లోంచి H ప్లస్ రెండు రిమూవ్ అయితే లోపల డబుల్ బాండ్ వస్తుంది. ఇదిగోండి బాండ్ ఫార్మేషన్, -H2O చేశాను నేను అంతే. నెక్స్ట్ నైట్రోబెంజీన్ నేను యాడ్ చేశాను. నైట్రోబెంజీన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ జరిగినప్పుడు NHలోంచి H, ఈ సైడ్ కార్బన్ మీద ఉన్న H రెండు కూడా రిమూవ్ అవుతున్నాయి. సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ జరిగి మనకి లోపల డబుల్ బాండ్ వచ్చింది. ఈ పొజిషన్లో
డబుల్ బాండ్ వచ్చింది. ఇదిగోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ క్వినోలిన్ ప్లస్ నైట్రోబెంజిన్ కూడా రిడక్షన్ జరిగి మన ఎనిలిన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఫ్రమ్ ఇండోల్ కూడా మనం కాంపౌండ్ని ప్రిపేర్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇండోల్ తీసుకున్నారు, CH2Cl2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కైల్ లిథియం, డైక్లోరోమీథేన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మెథైల్ లిథియం, డైరెక్ట్గా కాంపౌండ్ క్వినోలిన్ ఫార్మేషన్ జరిగింది. నథింగ్ బట్ ఇది రాడికల్ డైక్లోరోకార్బిన్ ఫామ్ అయ్యి మనకు ప్రొడక్ట్ వస్తుంది. ఈ డబల్ బాండ్ దగ్గర CCl2 యాడ్ అయ్యి డైరెక్ట్గా కాంపౌండ్ స్ట్రక్చర్ వస్తుంది. ఇట్స్ ఎ సింపుల్ సింథసిస్ ఆఫ్ క్వినోలిన్. లెట్ us now discuss about other synthesis. That is Friedlander synthesis. Condensation of a orthoaminobenzaldehyde with aldehyde or ketone containing a reactive methylene group adjacent to the carbonyl group. Orthoaminobenzaldehyde with aldehyde or ketone containing a reactive methylene group adjacent to the carbonyl group. చూడండి, ఇన్ aqueous sodium hydroxide. ఇప్పుడు సింథసిస్ చూడండి. ఆర్థోఎమినోబెంజాల్డిహైడ్ తీసుకున్నాను నేను. H2O డైరెక్ట్గా ఇక్కడ క్లియర్గా ఉంది, ఇక్కడ నుంచి H2, ఇక్కడ నుంచి O. సేమ్ ప్రొసీజర్ పైన H2O డైరెక్ట్గా సబ్స్టిట్యూటెడ్ క్వినోలిన్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి H2, ఇక్కడ నుంచి O, ఇక్కడ నుంచి O, ఇక్కడ నుంచి H2. సో సబ్స్టిట్యూటెడ్ 2,3 సబ్స్టిట్యూటెడ్ క్వినోలిన్ ఫామ్ అయింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ Friedlander synthesis. Next, Doppler or Miller synthesis. Methyl derivative of quinoline can be prepared in this method. In this reaction, the final dehydrogenation product is carried out by using Skipp's base produced from aniline and acetaldehyde. So first, methyl derivative of quinoline prepare అవుతుందంట ఈ మెథడ్ ద్వారా. ఫైనల్గా డీహైడ్రేషన్ చేస్తాము స్కిప్స్ బేస్ ద్వారా ఫ్రమ్ ఎనిలిన్ అండ్ ఎస్టాల్డిహైడ్ అంటున్నారు. నెక్స్ట్, 2 moles ఆఫ్ ఎస్టాల్డిహైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H+. ఇక్కడ కూడా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యి మనకి ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. CH3CH డబుల్ బాండ్ CHCHO. సో మనం ఎస్టాల్డిహైడ్ ఫామ్లా ఏంటి? CH3CHO, CH3CHO. ఒక దాంట్లోంచి H2O రిమూవ్ చేసి నేను ఈ కాంపౌండ్ వేసాను. H2O ఒక మోల్లోంచి ఆక్సిజన్, ఇంకో దాంట్లోంచి H2 రెండు రిమూవ్ అయ్యి నాకు ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. ఈ కాంపౌండ్ని క్రోటనాల్డిహైడ్ అంటాం, క్రోటనాల్డిహైడ్. సో ఇప్పుడు ఎనిలిన్కి యాడ్ చేయండి ఈ కాంపౌండ్. సేమ్ ఇందాక చేసాం కదా, సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఎనిలిన్లోంచి H+ తీయండి. ఎనిలిన్లో H+ రిమూవ్ అయితే ఏమొస్తుంది? NH-. సో CH డబుల్ బాండ్ CHని బాండ్ పోలరైజేషన్ చేయండి. CH+, CH-. CH+ NH- రెండు యాడ్ చేయండి. ఈ రెండు ఎడిషన్ జరిగిన తర్వాత రిమూవ్ చేసిన H+ పైన CH మీద పెట్టండి. సో రెండు అది CH2 అవుతుంది. సో మనం చేసిన ప్రొసీజర్లో NH, CH, CH3, CH2 ఫామ్ అయింది. పైన ఉన్న ఆల్డిహైడ్ ఎలా ఉందో అలాగే రాస్తాం. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ నేను కాంపౌండ్లోంచి H2O రిమూవ్ చేశారు. అంటే దీన్ని ఈనోల్ ఫామ్ కింద రాసుకోండి కాంపౌండ్. ఇది కీటో ఫామ్ కదా, ఈనోల్ ఫామ్ అయితే ఏమవుతుంది? OH అవుతుంది. సో OH, H రెండు రిమూవ్ చేశారు. ఫస్ట్ దీన్ని ఈనోల్ ఫామ్ కింద రాసుకోండి. OH, H రెండు రిమూవ్ చేయండి. డైరెక్ట్గా మనకి కాంపౌండ్ ఫామ్ అవుతుంది -H2O. ఇది కీటో ఫాము. దీన్ని ఈనోల్ ఫామ్ కింద కన్వర్ట్ చేసుకుని మనం వాటర్ మాలిక్యూల్ ఈ బెంజీన్ రింగ్లోంచి ఇక్కడ OH రెండు రిమూవ్ చేస్తే మనకి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, స్కిప్స్ బేస్ యాడ్ చేశారు. స్కిప్స్ బేస్ యాడ్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఉన్న రిడక్షన్ జరిగి ఈ రెండు హైడ్రోజన్లు రిమూవ్ అయ్యాయి. రిడక్షన్ చేయడానికి స్కిప్స్ బేస్ యూజ్ చేశారు. దాంతోపాటు సైడ్ ప్రొడక్ట్ C6H5NH CH2CH3 కూడా ఫామ్ అయింది. సేమ్ ఇందాక మెకానిజమే. ఇందాక మనం చూసిన మెకానిజంలో, ఫస్ట్ మెకానిజంలో స్క్రాప్ సింథసిస్లో ఎలా జరిగిందో అలాగే జరిగింది.
జస్ట్ ఇక్కడ మనం నైట్రోబెంజీన్ బదులు వేరే స్కిప్స్ బేస్ తీసుకున్నాం. మెకానిజంలో నైట్రోబెంజీన్ బదులు స్కిప్స్ బేస్ తీసుకున్నాం. ఇదిగోండి స్కిప్స్ బేస్ అంటే ఇది ఇక్కడ తీసుకున్న కాంపౌండ్ ఎనిలిన్ ప్లస్ ఎస్టాల్డిహైడ్. ఇక్కడ కూడా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది. H2O రిమూవ్ అయితే ఏమవుతుంది, ఇక్కడ నుంచి H2, ఇక్కడ నుంచి O, ఈ రెండు యాడ్ చేశారు. N డబుల్ బాండ్ CH3. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్కిప్స్ బేస్. ఇక్కడ పైన మనం తీసుకున్న స్కిప్స్ బేస్ ఇదే. దాన్నే మనం డైరెక్ట్గా C6H5N డబుల్ బాండ్ CH3 ఉంది కదా, రిడక్షన్ అయిన తర్వాత ఇది ఏమవుతుందంటే C6H5NH CH2 CH3 అయింది. సో ఫైనల్ ప్రొడక్ట్తో పాటు వచ్చింది ఇదే. నెక్స్ట్ సింథసిస్ ఫిట్ జింగర్ సింథసిస్. ఇక్కడ మనం ఫిట్ జింగర్ సింథసిస్, ఈ సింథసిస్లో ఫస్ట్ మనం తీసుకున్నది ఏంటంటే ఐసాటిన్ తీసుకున్నాం. ఈ కాంపౌండ్ పేరు ఐసాటిన్. దీనికి NaOH యాడ్ చేశారు. సో కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి, NH దగ్గర బాండ్ బ్రేక్ అయింది, NaOH ONA బాండ్ ఇక్కడ బ్రేక్ అయింది స్టార్టింగ్. సో H+ కిందకి NaO- పైకి యాడ్ అయింది. సో COONA NH2 కింద ఫామ్ అయింది. సో ఎన్లిన్ ఫార్మేషన్ వచ్చేసింది. నెక్స్ట్ మనం వేరే కాంపౌండ్ ఆల్డిహైడ్ సబ్స్టిట్యూటెడ్ కీటోన్ కానీ ఆల్డిహైడ్ కానీ తీసుకున్నాం. ఇక్కడ మాత్రం కీటోనే తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ పైన కింద రెండు కూడా వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ H2O అగైన్ ఇక్కడ CH2లోంచి H2 రెండు కూడా రిమూవ్ అయితే ఏమవుతుంది, డైరెక్ట్గా క్వినోలిన్ సబ్స్టిట్యూటెడ్ క్వినోలిన్ ఫామ్ అయింది. పైన మాత్రం మనకి హైడ్రాలసిస్ చేయటం వల్ల COONA కాస్త యాసిడ్ కింద ఫామ్ అయింది. సో నెక్స్ట్ హీటింగ్ చేసి CO2 తీసేశారు. యాసిడ్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసాం. సో సబ్స్టిట్యూటెడ్ క్వినోలిన్ ఫామ్ అయింది. వన్స్ అగైన్ ఒకసారి చూడండి, ఇక్కడ తీసుకున్నది ఐసాటిన్, NHCO బాండ్ని నేను ఇక్కడ బ్రేక్ చేశాను, NH2 COONA ఫామ్ అయింది. ఇదిగోండి COONA NH2. దీనికి నేను సబ్స్టిట్యూటెడ్ కీటోన్ యాడ్ చేశాను. కీటోన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే కింద NH2లోంచి H2, ఇక్కడ ఆక్సిజన్ రిమూవ్ అయింది. ఇక్కడ నుంచి H2, ఇక్కడ నుంచి ఆక్సిజన్ రిమూవ్ అయింది. సో 2 moles ఆఫ్ వాటర్ రిమూవ్ అయింది. అట్ ది సేమ్ టైం హైడ్రాలసిస్ చేయడం వల్ల సోడియం సాల్ట్ కాస్త కార్బాక్సిలిక్ యాసిడ్ అయింది. సో నెక్స్ట్ స్టెప్లో హీటింగ్ చేసి ఈ CO2 రిమూవ్ చేశాను. అదే ఇది. నెక్స్ట్ కాన్రాడ్ లింపో సింథసిస్. ఈ సింథసిస్లు రెండు కూడా సేమ్ ఇందాక మనం చేసాం కదా, సేమ్ అదే మెకానిజంలో ఉంటాయి. సబ్స్టిట్యూటెడ్ క్వినోలిన్ ఫామ్ అవుతుంది. 2 మిథైల్ క్వినోలిన్ కానీ లేదా 2 హైడ్రాక్సీ క్వినోలిన్స్ కానీ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ స్టెప్లో ఎప్పుడు అన్నీ కూడా ఎనిలినే తీసుకుంటున్నాను. చూడండి, ఎనిలిన్ తీసుకున్నాను, దాంతోపాటు ఈ కాంపౌండ్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను H2O రిమూవ్ చేశాను. ఇక్కడ నుంచి H2, ఈ COలోంచి ఆక్సిజన్. సో ఇక్కడ ఏమవుద్ది, N డబల్ బాండ్ CCH3. ఇదిగోండి N డబల్ బాండ్ CCH3. సేమ్ ఇదే ప్రొసీజర్లో నేను OET ఈ రింగ్లోంచి H రిమూవ్ చేస్తున్నాను. సో ఏం రిమూవ్ అయినట్టు, ETO- రిమూవ్ చేయొచ్చు, లేదా ఇంకో ప్రొసీజర్లో మనం H2O రిమూవ్ చేయొచ్చు. సో 2 మెకానిజమ్స్ ఉన్నాయి, కానీ కింద మెకానిజం మాత్రమే మీరు ఫాలో అవ్వండి. కింద మెకానిజం ఏంటంటే ఈ ఎనిలిన్లోంచి H2, ఈ COలోంచి O2, పైది వద్దు, ఓన్లీ ఎనిలిన్ COCH3లోంచి O రెండు రిమూవ్ చేసి యాడ్ చేయండి. ఇదిగోండి. నెక్స్ట్ ఈనోలైజేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇథనాల్. ఈనోలైజేషన్ అంటే ఏమవుతుంది, ఇది కీటో ఫామ్ కాబట్టి COH డబల్ బాండ్ CH అవుతుంది ఈనోలైజేషన్ అంటే. అంటే ఇక్కడ OH వస్తుంది, ఇక్కడ OH అవుతుంది, ఇక్కడ H ఉంటుంది ఈనోల్ ఫామ్ అంటే. అప్పుడు ఈ H, ఇక్కడ ఉన్న H, ఈ OH రెండు రిమూవ్ అయితే మనకి ఇక్కడ OH ఈనోల్ ఫామ్ అవుతుంది కదా. ఈ బెంజీన్ రింగ్లోంచి H రిమూవ్ చేయండి. సో ఈ బెంజీన్ రింగ్లోంచి H, ఈ OH రెండు రిమూవ్ అయితే సైక్లైజేషన్ జరుగుతుంది. జస్ట్ సైక్లిక్ కాంపౌండ్ ఫామ్ అయింది. ఫస్ట్ స్టెప్ చూడండి, NH2, ఇక్కడ ఈ H2,
ఇక్కడ ఉన్న O రెండు రిమూవ్ అవుతున్నాయి. H2O రిమూవ్ అవుతుంది. సెకండ్ స్టెప్‌లో ఈనోల్ ఫామ్ తీసుకున్నాను. సో ఇది C డబుల్ బాండ్ O కాబట్టి OH ఈనోల్ ఫామ్ అవుతుంది. ఈ బెంజీన్ రింగ్‌లోంచి ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ చేయండి. OH రెండు కూడా రిమూవ్ చేసి ఫస్ట్ ఈనోల్ ఫామ్ రాసుకోవాలి. ఆ తర్వాత OH రెండు రిమూవ్ చేయాలి. చేసినప్పుడు మనకి సైక్లైజేషన్ జరిగి ఈ సైక్లిక్ కాంపౌండ్ అనేది వస్తుంది. 2-మిథైల్ క్వినోలిన్ ఫామ్ అవుతుంది. కిందది కూడా సేమ్ మెకానిజం చూడండి. జస్ట్ నేను ఎస్టర్ని పైన కిందకి రివర్స్ చేశాను. అప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ ఇథనాల్ రిమూవ్ అవుద్ది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇక్కడ NH2లోంచి NH2 ఉంది, అలాగే ఇథనాల్ ఉంది. NH2లోంచి ఇక్కడ మాత్రం ఫస్ట్ స్టెప్లో H2NH ETO- రెండు రిమూవ్ చేయండి. ఇప్పుడు ఏమవుద్ది, NC డబల్ బాండ్ O, ఇక్కడ NH ఉంటుంది, C డబల్ బాండ్ O ఉంది. నెక్స్ట్ ఇందాక సేమ్ చేసినట్టే పైన C డబల్ బాండ్ O ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఈనోల్ ఫామ్ కింద రాయండి. C డబల్ బాండ్ O అప్పుడు ఏమవుద్ది, CH డబల్ బాండ్ C OH అవుతుంది. ఈనోల్ ఫాము ఈ రింగ్లోంచి హైడ్రోజను రెండు కూడా ఒకేసారి రిమూవ్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇది ఈనోల్ ఫామ్ కింద రాసుకోవాలి, పైన కూడా ఈనోల్ ఫామ్ కింద రాసుకోవాలి. సో ఈనోల్స్ రాసిన తర్వాత మీరు పైన వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి. సో ఇది ఒకసారి చూడండి. ఎనిలిన్లోంచి H2 H తీయండి, ఇక్కడ ETO-, ఇథనాల్ రిమూవ్ అయితే ఇక్కడ NH ఉంటుంది, NH. నెక్స్ట్ రెండు కీటో ఫామ్లు ఈనోల్ ఫామ్ కింద రాసుకోండి. ఇది ఈనోల్ ఫామ్ అయితే ఏమవుతుంది, CH డబల్ బాండ్ C OH అవుతుంది. ఇది కూడా ఈనోల్ ఫామ్. ఫస్ట్ ఒకటి ఈనోల్ ఫామ్ కింద రాయండి, పైది ఈనోల్ ఫామ్ రాసి H2O రిమూవ్ చేయండి. పైది ఈనోల్ ఫామ్ అవ్వాలంటే ఏమవుద్ది, ఇక్కడ COH C డబల్ బాండ్ CH అవుతుంది. సో ఈ OH ఈ బెంజీన్ రింగ్లోంచి H రిమూవ్ చేయండి, రెండు కలిపి బాండ్ ఫార్మేషన్ జరుగుద్ది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ కిందది కూడా ఈనోల్ ఫామ్ కింద రాసుకోండి. ఈనోల్ ఫామ్ కింద రాస్తే కిందది ఏమవుతుంది, N డబల్ బాండ్ C OH అవుతుంది, అదే కాంపౌండ్ ఇదిగోండి. సో రెండు కూడా ఈనోల్ ఫామ్స్ కింద రాసాం. సో ఇది మనం తీసుకున్న కాన్రాడ్ లింపస్ సింథసిస్. ఫస్ట్ సింథసిస్లో జస్ట్ నేను H2O రిమూవ్ చేశాను, ఇక్కడి నుంచి H2, ఇక్కడి నుంచి O. సెకండ్ స్టెప్లో H2O రిమూవ్ అయింది కదా ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్లో నేను ఈనోలైజేషన్ చేశాను. సో ఈ కీటో ఫామ్ని COH కింద రాశాను, C డబల్ బాండ్ CH COH. సో ఈ బెంజీన్ రింగ్లోంచి H, ఇక్కడ నుంచి OH H2O రిమూవ్ చేయండి, ఈజీగా కాంపౌండ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా అంతే, కానీ ఇక్కడ ఇథనాల్ రిమూవ్ చేస్తున్నాం. NH2లోంచి H+, ఇక్కడ ETO-, ఇక్కడ Nకి NH ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పై స్టెప్లో ఈనోల్ ఫామ్ రాసుకోండి. ఇది ఈనోల్ ఫామ్ అయితే ఏమవుతుంది, NC డబల్ బాండ్ O CH డబల్ బాండ్ COH అవుతుంది. ఈ OH ఈ బెంజీన్ రింగ్లోంచి ఒక H రిమూవ్ చేయండి. రెండు రిమూవ్ అయినప్పుడు ఈ సైక్లైజేషన్ ఇక్కడ పైన జరిగిపోతుంది. నెక్స్ట్ కింద కూడా మళ్ళీ ఈనోల్ ఫామ్ రాయండి. ఇది యాక్చువల్గా NH అన్నాను కదా, ఈనోల్ ఫామ్ రాస్తే ఏమవుతుంది, N డబల్ బాండ్ COH అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రొడక్ట్, ఇదిగోండి COH. సో ఇవి ఓవరాల్గా సింథసిస్ ఆఫ్ క్వినోలిన్. ఫస్ట్ సింథసిస్ స్క్రాప్ సింథసిస్ చూసాము, తర్వాత థ్రెడ్ ల్యాండర్ సింథసిస్ చూసాం, తర్వాత డాప్నర్ మిల్లర్ సింథసిస్ చూసాం. ఫైనల్గా మనం కాన్రాడ్ లింపస్ సింథసిస్, నార్ సింథసిస్ లేదా ఎండోల్తో కూడా మనం సింథసిస్ రాసాం. దీస్ ఆర్ ది సింథసిస్ ఆఫ్ క్వినోలిన్. నెక్స్ట్ ప్రాపర్టీస్. క్వినోలిన్ ఈజ్ కలర్లెస్ లిక్విడ్. క్వినోలిన్ అనేది కలర్లెస్ లిక్విడ్. అంటే ఈ క్వినోలిన్ మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే కాంపౌండ్స్లో క్వినోలిన్ని రిజల్యూషన్కి యూజ్ చేస్తాం. సో బాయిలింగ్ పాయింట్ వచ్చి 237 degrees centigrade. Its basicity of the same order as that of aniline. It is sparingly soluble in water but completely mixed with most of the organic solvents like ethanol and ether. సో ఈ కాంపౌండ్ యొక్క బాయిలింగ్ పాయింట్ 237.
కాంపౌండ్ యొక్క బాయిలింగ్ పాయింట్ 237 degrees centigrade. It is sparingly soluble in water but completely mixable with most of the compounds. Next, due to its high boiling point, it is useful as high boiling solvent for various types of organic compound. Like pyridine, the electron withdrawing properties of nitrogen deactivates. అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రోజన్ ఇక్కడ పెద్ద యాక్టివేట్ చేయి డీయాక్టివేషన్ జరుగుద్ది. ద పిరిడిన్ రింగ్ ఆఫ్ క్వినోలిన్ టువర్డ్స్ ఎలక్ట్రోఫిలిక్ రియేజెంట్స్ అండ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అక్కర్స్ ప్రిఫరెన్షియబుల్లీ పొజిషన్స్ 8, 6, 5. అంటే ఎలక్ట్రోఫైల్ 8th పొజిషన్ కానీ 6th పొజిషన్ కానీ 5th పొజిషన్లో కానీ అటాక్ అవుతుంది. అండ్ ద న్యూక్లియోఫైల్ విల్ బి అటాక్డ్ అట్ 2, 4. న్యూక్లియోఫిలిక్ రియేజెంట్ ఏమో 2nd, 4th పొజిషను, ఎలక్ట్రోఫిలిక్ రియేజెంట్స్ ఏమో 8, 6, 5 పొజిషన్స్లో మనకి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అంటే పిరిడిన్ లాగా ఇది వర్క్ చేస్తుంది, నైట్రోజన్ డీయాక్టివేట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రాపర్టీ సల్ఫోనేషన్. సో సల్ఫోనేషన్లో ఇక్కడ H2SO4 at 220 degrees centigrade యాడ్ చేస్తే 8 సల్ఫో క్వినోలిన్ ఫామ్ అయింది. ఇదిగోండి 8 సల్ఫో క్వినోలిన్. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సల్ఫో క్వినోలిన్. అండ్ ఇటు 300 degreesతో స్టేట్ చేసినప్పుడు 6 సల్ఫో క్వినోలిన్ ఫామ్ అవుతుంది. అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మనకి కాంపౌండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఇచ్చింది. సల్ఫోనేషన్ చూసాం. నెక్స్ట్ నైట్రేషన్లో ఇక్కడ మనకి HNO3 5 నైట్రోక్వినోలిన్ ఫామ్ అయింది. అలాగే 8 నైట్రోక్వినోలిన్ కూడా ఫామ్ అయింది. నైట్రేషన్లో 5 నైట్రోక్వినోలిన్ 8 నైట్రోక్వినోలిన్. నైట్రేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎసిటిక్ ఎన్హైడ్రేట్ అయితే 3 నైట్రోక్వినోలిన్. సో నైట్రేషన్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. డైరెక్ట్ నైట్రేషన్ అయినప్పుడు 5 and 8 నైట్రోక్వినోలిన్స్ ఫామ్ అయినాయి. లేదా మనం ఎసిటిక్ ఎన్హైడ్రేట్ ప్రెజెన్స్లో చేస్తే 3 నైట్రోక్వినోలిన్ ఫామ్ అయింది. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం అండ్ అమోనియాతో చేస్తే 1,2-డైహైడ్రోక్వినోలిన్. అంటే ఫస్ట్ రింగ్లో పిరిడిన్ రింగ్లో ఉన్న 2 డబుల్ బాండ్స్ రెడ్యూస్ అవుతున్నాయి. అప్పుడు ఆ కాంపౌండ్ పేరు 1,2-డైహైడ్రోక్వినోలిన్. నెక్స్ట్ స్టాన్షియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl ఆర్ నికిల్తో రిడక్షన్ చేస్తే మొత్తం పిరిడిన్ రింగ్లో ఉన్న 2 డబుల్ బాండ్స్ రెడ్యూస్ అయిపోయి మనకి 1, 2, 3, 4 టెట్రాహైడ్రోక్వినోలిన్ ఫామ్ అయింది. ఓన్లీ ప్లాటినంతో మనం రెడ్యూస్ చేస్తే డెకాహైడ్రోక్వినోలిన్. మొత్తం క్వినోలిన్లో ఉన్న డబుల్ బాండ్స్ అన్నీ కూడా రిడక్షన్ జరిగినాయి. దాన్నే మనం డెకాహైడ్రోక్వినోలిన్ అంటున్నాం. నెక్స్ట్ హ్యాలోజినేషన్. ఇక్కడ హ్యాలోజినేషన్ అనేది 2 టైప్స్లో చేశారు చూడండి. బ్రోమిన్ at 500 degrees centigrade చేశారు. అలాగే 2 బ్రోమోక్వినోలిన్ ఫామ్ అయింది. అదే బ్రోమిన్ at వేపర్ స్టేట్లో చేస్తే 3 బ్రోమోక్వినోలిన్ ఫామ్ అవుతుంది. అలాగే బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్ చేస్తే 8 బ్రోమోక్వినోలిన్ ప్లస్ 5 బ్రోమోక్వినోలిన్ కూడా ఫామ్ అవుతుంది. బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్ చేస్తే 8 బ్రోమోక్వినోలిన్ ప్లస్ 5 బ్రోమోక్వినోలిన్ కూడా ఫామ్ అవుతుంది. అంటే 8 + 5 కూడా ఫామ్ అవుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్ అయితే. సో 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. బ్రోమిన్ వేపర్ స్టేట్ అయితే 3 బ్రోమోక్వినోలిన్. బ్రోమిన్ at 500 degrees అయితే 2 బ్రోమోక్వినోలిన్. బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్ అయితే మనకి 5 బ్రోమోక్వినోలిన్ ప్లస్ 8 బ్రోమోక్వినోలిన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KMnO4. KMnO4తో ఆక్సిడైజ్ చేస్తే క్వినోలినిక్ యాసిడ్ ఫామ్ అయింది. దాంట్లోంచి ఒక CO2 రిమూవ్ చేస్తే నికోటినిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో ఆక్సిడేషన్లో KMnO4తో ఆక్సిడైజ్ చేసినప్పుడు క్వినోలినిక్ యాసిడ్ వచ్చింది. CO2 తీసేస్తే నికోటినిక్ యాసిడ్. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ రియేజెంట్ అయితే 2 కానీ 4 కానీ అన్నాం కాబట్టి సోడమైడ్ తీసుకున్నారు. క్వినోలిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడమైడ్ 2 ఎమినోక్వినోలిన్ ప్లస్ 4 ఎమినోక్వినోలిన్ 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి. అదే ఆల్కైలేషన్ అయితే RLI కానీ
ARLI కానీ తీసుకుంటే సో సెకండ్ పొజిషన్లో మనకి 2 ఆల్కైల్ ఆర్ 2 ఎరైల్ క్వినోలిన్ ఫామ్ అవుతుంది. సో 2 ఆల్కైల్ కానీ 2 ఎరైల్ క్వినోలిన్ కానీ ఫామ్ అవుతాయి. సో యాక్చువల్గా క్వినోలిన్ ఈజ్ ఆల్సో ఏ టెర్షరీ బేస్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈజ్ N+H- కింద ఇక్కడ టెర్షరీ బేస్ కింద కూడా ఇది ఫార్మేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ టెర్షరీ బేస్ కింద ఫామ్ అవుతుంది అని కింద మనం ఒక పాయింట్ రాసాం. సో క్వినోలిన్లో మనం స్ట్రక్చర్ ఇల్యూస్ట్రేషన్ కూడా చూడొచ్చు. అంటే నథింగ్ బట్ ఫార్ములా రాసి దాని యొక్క రియాక్షన్స్ 1 by 1 రాయటం కూడా ఇందులో వన్ ఆఫ్ ది క్వశ్చన్. అంటే ముందు సింథసిస్లు తర్వాత ప్రాపర్టీస్, అదర్ దాన్ దట్ వేరే క్వశ్చన్ ఏమైనా ఉందంటే స్ట్రక్చర్ ఇల్యూస్ట్రేషన్ లాగా కూడా కాంపౌండ్ని మనం రాయొచ్చు. సో సింథసిస్ 1 by 1 చూసాము. దీస్ ఆర్ ది ప్రాపర్టీస్. దిస్ ఈస్ ది ఓవరాల్ టాపిక్ ఆఫ్ క్వినోలిన్. థ్యాంక్ యూ.